పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే. తరతరములలో నీవే, నిత్య సంకల్ప సారథి నీవే. జగముల నేలే రాజా, నా ప్రేమకు హేతు నీవే. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే.
దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన మరొక శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నేను మొట్టమొదటిగా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగునే చేరువచ్చిన పరిశుద్ధులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు, వందనములు. రండి, మనము మరొక శ్రేష్టమైన సందేశాన్ని మనం వినడానికి ప్రయత్నం చేయడము. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. పేజ్ నెంబర్ 221. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. మరొకసారి చదువుతున్నాను. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. మనం తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, వాక్యము నీది, ప్రజలు నీవారు, వినగల చెవులను గ్రహించే మనసును దయచేయండి. నీ దాసుని నీ శిలో చాటును మరుగుపరుచుకొని నాకు మాకు కావలసిన నీ జీవము గల మాటలను వినిపింపచేయండి. మనుష్యుడు మాట్లాడిన ప్రయోజనం లేదు దేవా, మీరు తేటగా, సూటిగా, స్పష్టముగా మాట్లాడండి. నీ బిడ్డలకు అవసరమైన రీతిలో అవసరమైన మాటలు నీ దాసుని నోట ఉంచండి. ప్రత్యేకంగానైనా ఈ వాక్యము ద్వారా నాయన లోతైన సంగతులు మేము గ్రహించున్నట్లు మా కన్నులను తెరవండి ప్రభువా. తండ్రి, మా హృదయాన్ని నీ వాక్యము చేత మేము నింపుకున్నట్లు మా హృదయాన్ని ఆయుధపరచండి ప్రభువా, సహాయం చేయండి. ఈ రాత్రికాల ఉపవాస ప్రార్థనలోనికి చేరవచ్చిన బిడ్డలందరినీ నీ చేతికి అప్పగించుకుంటున్నాం. నీ మాటలు వినుచుండగానే బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి, అద్భుతములు జరిగించండి, ఆశ్చర్య కార్యములు జరిగించండి, గొప్ప స్వస్థత, విడుదల జరిగించండి ప్రభువా. నువ్వు నమ్మదగిన దేవుడునైనా నీ నోట నుండి వస్తున్న ప్రతి మాట వెలువడుచుండగానే ప్రభువా కార్యాలు జరిగించండి ప్రభువా. ఇంకా నీ చిత్తంలో ఎవరైనా రావలసి ఉంటే ప్రభువా, ఈ ప్రార్థనలో అధిక ఆలస్యం లేకుండా బిడ్డలు పాలు పంపులు పొందుకునే కృపను, భాగ్యమును మీరు ప్రసాదించండి దేవా. బిడ్డలందరితో ఈ రాత్రి తేటగా, సూటిగా, స్పష్టముగా మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకొనుమని మా ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పెద్దగా చెప్దామండి. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనకిచ్చిన మరొక అద్భుతమైన సమయాన్ని బట్టి నేను దేవాతి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ లేఖన భాగం గమనించారా? చూడండి, మరొకసారి నేను ఆ భాగాన్ని చదువుతున్నాను. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంట ఖచ్చితంగా కోస్తాడు. ఇక్కడ గమనించాల్సిన ఈ మాట ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఒక అద్భుతమైన వ్యక్తిని దేవుడు ఈ రాత్రికాలం మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఎందుకు నేను అద్భుతమైన వ్యక్తిని అన్నానంటే, ఆమె తెగింపు, లేక ఆమె ధైర్యం, ఆమె తెగువ, లేక ఆమె తీసుకున్న నిర్ణయం, అన్యురాలైనప్పటికీ నిజ దేవుని యందు విశ్వాసం ఉంచి తన శేష జీవితం దేవుని కొరకు బ్రతకాలనే ఒక కాంక్షతో, ఒక ఆశతో తన సొంత దేశాన్ని విడిచి, ఏ ఆధారం లేదు, ఎలాంటి ప్లాన్స్ లేవు, రేపేమి జరుగుతుందో తెలియని
ఒక సందిగ్ధ పరిస్థితి ఆ తల్లిది. కట్టుకున్న భర్త లేడు, కన్నా భూమిని, సొంత భూమిని విడిచిపెట్టి ఏ ఆధారము లేని తన అత్త అయిన నయోమితో పాటు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చేతి రెక్కల క్రిందికి ఆమె చేరి రాగలిగింది. వింటున్నారా? ఎలాంటి పరిస్థితిలో ఆమె రాగలిగిందో తెలుసా దేవుని బిడ్డలారా? నిరాశ, నిస్పృహ, నిట్టూర్పులు. నిరాశ, నిస్పృహ, నిట్టూర్పుల మధ్య తన అత్తను విడవక, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, ఒక గొప్ప తీర్మానముతో తన జన్మ భూమిని విడిచి బెత్లెహేమునకు బయలుదేరింది. వింటున్నారా? ఏ ఆధారం లేదు. ఒక యవనస్తురాలు, ఆమె పేరు రూతు. గమనించండి, మోయాబు ప్రాంతంలో నుండి, గమనించారా, ఎరిగి ఎరిగి బెత్లెహేము నుండి ఎలిమెలెకు కుటుంబం మోయాబుకు వెళ్ళారు. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. నిజ దేవుణ్ణి తెలుసుకొని, మీకు గత పాఠములో ఎలిమెలెకు గురించి చెప్పాను. ఎరిగి 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 దేవుని సన్నిధిని, రొట్టెల ఇంటిని విడిచిపెట్టి కరువును తప్పించుకోవడానికి ఎలిమెలెకు తన భార్య అయిన నయోమిని తీసుకొని తన ఇద్దరు కుమారులు మహ్లోను, కిల్యోను, వీరిద్దరిని పట్టుకొని నలుగురు మోయాబుకు వెళ్ళిపోయారు. నిజ దేవుని సన్నిధిని విడిచి దేవుని సన్నిధిలో నిలువక కరువును తప్పించుకోవడానికి ఎరిగి 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 చెడిపోయిన జీవితం ఎలిమెలెకుది. కానీ నిజ దేవుని గురించి పూర్తి వివరాలు తెలియకుండా ఒకే ఒక్క తన అత్త దేవునితో ఉంటున్న సంబంధాన్ని బట్టి, తన ప్రార్థన జీవితాన్ని బట్టి, తిరిగి దేవుడు బెత్లెహేమును దర్శించాడన్న సంగతి నయోమికి వినబడినప్పుడు ఒక అన్యురాలైన రూతు, తన కోడలు, అత్తను వెంబడించి ఆమె చేసిన తీర్మానం ఈనాటికి చరిత్రలో మిగిలిపోయింది. దేవుని బిడ్డలారా, ఒక అన్యురాలు క్రీస్తు వంశావళిలోనికి రావడానికి, మీరు మత్తయి సువార్త యేసు క్రీస్తు జీనియాలజీ చదువుతున్నప్పుడు వంశ వృక్షములోనికి రూతు రాగలిగింది. ఈ రూతు బేసిక్ గా ఒక అన్యురాలు. అన్యురాలు దేవుని గురించి విని ఆ దేవుని అందే పూర్తి నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో తన జన్మ భూమిని విడిచి, ఆధారము లేదు, రేపేమి సంభవిస్తుందో తెలియదు, నిరాశ, నిస్పృహ, నిట్టూర్పుల మధ్య ఒక నిర్ణయం తీసుకుంది. నిజ దేవుడైన యెహోవా చేతి క్రిందనే ఉండాలి. ఇంకొక మాట అనింది తెలుసా? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. అత నీవెక్కడ మృతి నొందితే నీ ప్రక్కనే నా సమాధి. అంత తెగింపు కలిగి అత్తను విడవక వెంబడించింది. ఏ ఆధారం లేదు. ఏమి చూసి వెంబడించింది? భవిష్యత్తు బాగుంటుంది అనుకుందా? లేదు లేదు లేదు. భవిష్యత్తు గురించి తెలియదు. కానీ రూతు జీవితాన్ని మనం పూర్తిగా పరిశీలన చేసుకోగలిగితే, రూతు క్యారెక్టర్ మనం పూర్తిగా దేవుని యొక్క దైవికమైన సహాయంతో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఆమె ఇశ్రాయేలీయుల దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఎలా చెప్తాను వినండి. తన అత్త నమ్ముకున్న దేవుడు గొప్పవాడని నమ్మింది. వింటున్నారా? ఈ దేవుడు ఏమైనా చేయగలడు. ఆధారము లేదు కదా, కనీసం ఎలాంటి నిరీక్షణ లేదు కదా, జీవితం అంతా మోడు బారిపోయింది. అయితే రూతు నమ్మింది, మోడు బారిన జీవితాలను కూడా ఈ దేవుడు చిగురింపజేయగల సమర్థుడు అన్న సంగతిని రూతు నమ్మి బయలుదేరింది. అసలు అద్భుతమైన క్యారెక్టర్ దేవుని బిడ్డలారా. వింటున్నారా? ఇక్కడ రూతు ఎప్పుడైతే తన జన్మభూమిని, తన సొంత ప్రాంతాన్ని విడిచి ఏ ఆధారము లేని అత్తను వెంబడిస్తూ నిజ దేవుని
ప్రాంతమైన, మరి ముఖ్యంగా బెత్లహేము అనే రొట్టెల ఇల్లు అనే ఈ ప్రాంతానికి బయలుదేరి వచ్చేసి ఆమె జీవన శైలి ఎలా ఉండిందంటే, నయోమి ఏమో వృద్ధురాలు, రూత్ ఏమో యవనస్తురాలు. వీరిద్దరికి ఏ ఆధారం లేదు. ఇప్పుడు ఈ కుటుంబ భారం అంటే నయోమిని చూసుకోవలసిన బాధ్యత రూతుదే. ఇప్పుడు రూతు యవనస్తురాలు. ఇప్పుడు నయోమి తన ఇంట్లోనే, అంటే ఇక పని చేయడానికి అంత శక్తి లేదు, ఆమె వృద్ధాప్యంలోనికి వచ్చేసింది నయోమి జీవితం మోడు మారిపోయింది. నయోమి ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులలో తన అత్తను మరి ముఖ్యంగా ఇంట్లోనే ఉంచి తను మాత్రం బయలుదేరి పొలములో పరిగా ఏరుకునే ఒక పనిలో ఆమె ముందుకు కొనసాగడానికి ప్రయత్నించింది. పరిగె అంటే తెలుసా దేవుని బిడ్డలారా మీకు? ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక కట్టడ నియమించాడు. ఏంటి ఆ కట్టడ అంటే, వారి పొలము, అంటే వారి పొలములలో ఏదైనా వారు విత్తనం వేసి అది కోత సమయంలో కొన్ని పనులు లేక కొన్ని కడలు మామూలుగా వాటిని విడిచిపెట్టి పేదవాళ్ళ కొరకు, నిరుపేదల కొరకు, దారిన ఉంటున్న పరదేశుల కొరకు అవి ఆహారముగా కొంత ధాన్యం వాళ్ళు విడిచిపెట్టుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. వింటున్నారా? దేవుడు నిజానికి పేదవారి పట్ల ఒక అద్భుతమైన కట్టడినే పెట్టాడు. ఇప్పుడు ఈ తల్లి లేక ఈ రూతు ఏం చేసిందంటే, ఈ యవనస్తురాలు బయలుదేరి బోయజు అనే ఒక ఆయన పొలములో పరిగెయ్యడం ప్రారంభించింది. వీళ్ళు యవల కోతకాలం అది. ఆ కోత కోస్తూ ఉన్న సమయంలో ముందుకు వెళ్ళిపోయారు. వెనక తప్పిపోయిన ఆ కర్రలు, ఏదైతే యవల కర్రలు, దానిని ఒక్కొక్కటిగా పోగు చేసుకొని దినము ఉదయము నుండి సాయంకాలం వరకు కష్టపడుతూనే ఉండింది. ఈ అమ్మాయి ఏమో బెత్లహేము వాసి కాదు. ఆ పొలము యజమాని బోయజు ఈ అమ్మాయిని లేక ఈ రూతును చూసి వాకప్ చేశాడు. ఎవరు ఈ రూతు? ఎవరు కొత్త కనబడుతుంది? తన దగ్గర ఉన్న పని వారిని అడిగినప్పుడు ఈమె గురించిన ఒక మంచి సాక్ష్యం తన దగ్గర ఉన్న పని వాళ్ళు బోయజుకు అందించారు. అలాంటి సందర్భంలో చూడండి దేవుని బిడ్డలారా, బోయజు ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో, మీరు కొంచెం పైకి నేను చదువుతున్నాను. ఇప్పుడు 2వ అధ్యాయం చూడండి. బోయజు అంటున్నాడు, 10వ వచనం, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీ కటాక్షము కలిగెనో అని చెప్పగా, విన్నారా? యవనస్తులకు ఆజ్ఞాపించాడు. ఏమని? ఇదిగో, ఆమె వస్తున్నప్పుడు వేరే పొలంలోనికి వెళ్ళకు ఉండొద్దు కుమారి, ఇదిగో నీవు ఇక్కడ ఈ పొలంలోనే నీవు పరిగె ఏరుకో, అవసరమైతే వీరి దగ్గర నీళ్ల కొరకు తన పని వాళ్లకు ఆజ్ఞాపించాడు. అంటే ఈమె యందు ఆయన కనికరము చూపుట చూసి రూతు అడిగిన ప్రశ్న, ఏమి చూసి, నా గురించి ఏమి తెలిసి నా మీద ఇంత కటాక్షం చూపుతున్నావని బోయజుని అడిగినప్పుడు బోయజు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? నీ పెనిమిటిని మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడిను. నేను విన్నాను, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమునొద్దకు వచ్చితివి అని చెప్తూ, యెహోవా నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇచ్చును. విన్నారా? చాలా అద్భుతమైన విషయాలు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు బోయజు. ఇదిగో, నువ్వు అత్తకు ఏమైతే చేశావో, నీ అత్త వృద్ధాప్యమందు ఆమెను ఏ విధంగా పరామర్శించావో, నీ అత్త బాగోగులు చూసుకోవడానికి నీ సొంత తల్లిదండ్రులను, జన్మభూమిని విడిచిపెట్టి వేరొక స్థలం, తెలియని దేశమునకు నువ్వు వచ్చావు కదా, నీవు చేసిన దానికి ఇదిగో జీవము కలిగిన దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన యెహోవా నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలమిచ్చును అని చెప్పి ఆయన అంటాడు, ఇదిగో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి.
విన్నారా? మోయము నుండి బెత్లెహేమునకు ఆమె బయలుదేరుట తర్వాత బోయజు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నువ్వు ఏమంటారు, మోయాబును విడిచిపెట్టి బెత్లెహేమునకు వచ్చావు కదా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద నువ్వు సురక్షితముగా ఉంటావు. ఆ మాటలు గమనించండి దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలీయులకు దేవుడున్నాడు. ఎలాంటి దేవుడు ఆయన? ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం కలగజేస్తాయి. భారము మోయే రెక్కలు, ఇదిగో భద్రతనిచ్చే రెక్కలు, ఆశీర్వాదం ఇచ్చే రెక్కలు. వింటున్నారా? దేవుని ప్రజల మొరను విని దిగి వచ్చి పక్షిరాజు తన పిల్లలను రెక్కలపై మోయినట్లు మోసుకునే ఆయన రెక్కల క్రింద నీవు సురక్షితముగా ఉండడానికి వచ్చావు. అయితే ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. విన్నారా ఈ మాటలు? దేవుని సన్నిధిలో, మరి ముఖ్యముగా దేవుని యొక్క రెక్కల నీడ క్రిందికి నువ్వు వచ్చుట ద్వారా, దేవుని బిడ్డలారా, కొన్ని లేఖనాలు మీ దృష్టికి నేను ఈ రోజు తీసుకురావాలని ఆశపడుతూ ఉంటున్నాను. దేవుని రెక్కల క్రింద ఎంత భద్రత ఉందో, ఎంత ఆశీర్వాదం ఉందో, ఎంత మేలు మన జీవితానికి దాచిపెట్టబడి ఉందో ఒక్కసారి మీరు ద్వితీయోపదేశకాండం చూడండి దేవుని బిడ్డలారా, 32వ అధ్యాయం. నేను 11వ వాక్యాన్ని చదువుతున్నానండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వాక్యము. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను, యెహోవా మాత్రము వాణ్ణి నడిపించెను. విన్నారా ఈ మాటలు? దేవుడు ఆయన భారము మోయు రెక్కలు. దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నువ్వు ఏ భారంలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ ఇబ్బందులలో ఉన్నావో, ఏ ఇరుకులలో ఉన్నావో, ఏ బంధకాలలో ఉన్నావో, అయితే నీ భారమును భరించుటకు నీ దేవుడు రెడీగా ఉన్నాడు. ఆయన రెక్కలు ఈ భారాన్ని మోసే రెక్కలు. దేవుని బిడ్డలారా, నీకున్న భారం, అందుకే బైబిల్ తెలియజేస్తున్న మాటలు ఏంటో తెలుసా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం తెలియజేస్తుంది, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. భారము మోయు రెక్కలు, నీ బాధలు మోసే రెక్కలు. చాలాసార్లు నీకు అనిపిస్తూ ఉంటుంది, నా బాధలు ఎవరో అర్థం చేసుకుంటారు, నా కష్టాలు ఎవరు తీరుస్తారు, నా కన్నీరు ఎవరు తుడుస్తారు, నా భవిష్యత్తును చక్కబెట్టే వాళ్ళు ఎవరు, నా మీద భారముగా ఉంటున్న నా స్థితిని, నా గతిని, పరిస్థితిని మార్చగలిగిన వారెవరు? నువ్వు అనుకుంటున్నట్లయితే ఈ రాత్రి కాలం దేవుని వాక్యం ఉంటుంది, ఇదిగో ఇశ్రాయేలీయుల ప్రజలను, ఇది అద్భుతమైన వాగ్దానం దేవుని బిడ్డలారా. అరణ్య యాత్ర అది సామాన్యమైనది కాదు. వారి అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు వారు కాలు వాయలేదు, వాళ్ళ బట్టలు పాతగిలలేదు, వాళ్ళకు చెమట రాలేదు. దేవుని బిడ్డలారా, వారిని పక్షిరాజు మోయినట్లు తన రెక్కల మీద వారిని నడిపించాడు. అందుకే బోయజు అంటున్నాడు, ఇదిగో యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితముగా ఉండడానికి వచ్చావు. భారము భరించే దేవుని రెక్కల గురించి బైబిల్ అంటున్న మాట ఏంటో తెలుసా? ఆయన రెక్కలు, బైబిల్ ఏమంటుంది, రక్షింపనేరక ఉండినట్లు కొరచగా లేవండి. దేవుని రెక్కలు, దేవుని హస్తం, లేక దేవుని చేతులు, దేవుని రెక్కలు నిన్ను మోయగలవు. మీరు ఎలాగో ద్వితీయోపదేశ కాండంలో ఉన్నారు కాబట్టి ఒకసారి 8వ అధ్యాయానికి వచ్చేయండి దేవుని బిడ్డలారా. నాతో పాటు మీ భాగాన్ని చూడాలి. 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఈ 40 పేజ్ నంబర్ 153, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 4వ వాక్యం. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుణ్ణి ఎట్లు, వింటున్నారా? గమనించారు ఈ మాటలు? ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఇది ఏమైంది? కారణం దేవుడే ఎత్తుకొని నడిపించాడు ఈ 40 సంవత్సరాలు. ఎంత అద్భుతమైన జీవితం అండి, ఎంత అద్భుతమైన కార్యం దేవుడు బిడ్డలారా. దేవుడు తన బిడ్డల పట్ల, మరి ముఖ్యముగా తన బిడ్డలకు ఇస్తున్న ఒక అద్భుతమైన భద్రత,
ఈ 40 years లో వారు పెరుగుతూ ఉన్నారు. వారితో పాటు వాళ్ళ బట్టల సైజు పెరిగింది, వాళ్ళ చెప్పుల సైజు పెరిగింది. వాట్ ఎ మైటీ గాడ్ వి హ్యావ్. అందుకే బోయజ్ అంటున్నాడు, యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితముగా ఉండడానికి వచ్చావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. వింటున్నారు దేని బిడ్డలారా? ఆయన మాత్రమే మనకు సంపూర్ణ. ప్రతి ఈవి, యాకోబు పత్రికలో రాయబడిన మాటలు, ప్రతి ఈవి శ్రేష్టమైన ప్రతి వరం పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనకు దొరుకును. ప్రతి ఈవి దేని కొరకు ఎదురు చూస్తున్నావో, ఏది నీ జీవితంలో భారముగా ఉందో, అయితే దేవుని రెక్కల క్రిందికి రా. నీ భారాన్ని భరించువాడు ఆయన. నీకు భర్త అయి ఉన్నాడు, నీకు తండ్రి అయి ఉన్నాడు. నిన్ను మోసే ఒక కుమారుణ్ణి ఏ విధముగా తండ్రి భుజముల మీద మోస్తాడో, ఈ 40 సంవత్సరాలు దేవుని బిడ్డలారా వాక్యంలో రాయబడింది, నిన్ను మోయుటకు ఆయన రెడీగా ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో ఒక మాట, 55వ కీర్తన 22వ వాక్యంలో కూడా ఆ మాట మనం చూస్తాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. విన్నారా? నీ మీద ఉన్న భారం, నీ మీద ఉన్న ఒత్తిడి, నీ మీద ఉన్న ప్రెజర్ ఏదైతే ఉండిందో, వాక్యం అంటుంది, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. రూతు నిజ దేవుని గురించి ఎరిగినప్పుడు దేవుని చెంత ఎలాంటి అనుమానం లేకుండా, వెనుదిరగకుండా ఒకే ఒక తీర్మానం తీసుకుంది, ముందుకే కొనసాగింది. భవిష్యత్తు ఏముంటుందో తెలియదు, కానీ రూతు అన్యురాలైనప్పటికీ తాను తీసుకున్న తీర్మానం, నిర్ణయం, ఆమె వేసిన అడుగు దేవుడు ఆశీర్వదించాడు, గొప్పగా దీవించాడు. రూతు చరిత్రలో నిలిచిపోయింది. మీకు ఒక విషయం చెప్పనా? బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలలో 2 పుస్తకాలు స్త్రీల పేరు మీద రాయబడింది. అందులో ఏ ఆధారము లేని రూతు, అన్యురాలైన రూతు పేరు మీద ఒక పుస్తకం ఉంది. ఏ ఆధారము లేని ఎస్తేరు మీద మరొక పుస్తకం ఉంది. వీరిద్దరు చరిత్రను తిరగరాసిన వాళ్ళే దేవుని బిడ్డలారా. దేవుని మీదనే విశ్వాసం. ఈనాడు నీ భారం ఏమై ఉందో ఆలోచించండి. నీ పరిస్థితి ఏదైతే ఉందో, చాలాసార్లు మనకి ఏమనిపిస్తుందో, నేను ఒక సంభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు ఒకసారి దినవృత్తాంతముల గ్రంథం మీరు చూడగలిగితే దేవుని బిడ్డలారా, 20వ అధ్యాయం ఒక మాట మీకు చూపిస్తాను. అక్కడ యెహోషాపాతు అనే ఒక రాజు, మీకు గత పాఠంలో కూడా మీకు గుర్తు చేశాను. దినవృత్తాంతముల 2వ గ్రంథము నేను మీ క్షేమం కొరకు చదువుతున్నాను దేవుని బిడ్డలారా. 20వ అధ్యాయము 12వ వాక్యం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. విన్నారా? మీకు లాస్ట్ టైం కూడా జ్ఞాపకం చేశాను. ఏమి తోచట్లేదా? ప్రార్థన చేయి, దేవుని సన్నిధికి వచ్చాయి, ఆయన రెక్కల క్రిందికి వచ్చాయి. ఆయనే నీ బరువు, నీ భారం చూసుకుంటాడు. ఆయన రెక్కలు నీ భారాన్ని మోస్తాయి. నీ కుటుంబంలో ఆయన పెద్ద దిక్కుగా నువ్వు కలిగి ఉంటే, ఆయన మీద సంపూర్ణంగా నువ్వు ఆనుకుంటే, ఆధారపడితే, దేవుడు ఎవరిని విడిచిపెట్టి తృణీకరించి త్రోసివేసే దేవుడు కాదండి. అందుకే బోయజ్ అంటున్నాడు రూతుతో, ఇదిగో రూతు, నువ్వు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు. ఆయన రెక్కల క్రింద సురక్షితమైన స్థలం ఎక్కడుంది? లోకంలో భద్రత ఎక్కడుంది చెప్పండి దేవుని బిడ్డలారా. అందుకే సామెతల గ్రంథంలో రాయబడింది, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. సురక్షితమైన స్థలం, సేఫెస్ట్ ప్లేస్. నీ భారం షేర్ చేసుకుంటాడు ఆయన. నీ బరువు, నీకు బదులుగా నువ్వు అనుభవించవలసిన శిక్ష మోసినవాడు నీ బరువును మోయలేడా? మరణం నుండి తప్పించిన దేవుడు నీ కష్టం నుండి నిన్ను గట్టెక్కించలేడా? ఊబిలో నుండి చాలాసార్లు నువ్వు అనుకోవచ్చు, మనుషులు మోసం చేశారు. మనుషులు మోసం చేస్తారు, కానీ దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. పరిస్థితిని బట్టి ఎప్పుడు కృంగిపోకుండా నీ మీద ఉన్న భారం ఏదైతే ఉందో అది దేవుని అప్పగించు. అందుకే ఇందాక మీకు జ్ఞాపకం చేశాను కదా, కీర్తనల గ్రంథంలో 55వ కీర్తన మీరు చూడగలిగినట్లయితే, నీ భారము యెహోవా మీద మోపము. దేవుని మీద వేసేయండి, దేవుని మీద వేసేయండి. నాకు ఒక సంగతి గుర్తుకొస్తుంది దేవుని బట్ల. ఒకరోజు ఒక పల్లెటూరులో, ఒక గ్రామంలో, దాదాపు ఈ అనుభవాలన్నీ మీకు ఉండి ఉంటాయి. ఒక
పెద్ద ఆయన సాయంకాలం సమయానికి ఎద్దుల బండి తీసుకొని పొలం నుండి ఇంటికి బయలుదేరి వస్తున్నాడు. మార్గ మధ్యంలో ఒక ఆమె చాలా బరువులు పెట్టేసుకొని ఒక పెద్ద మూట తన నెత్తి మీద పెట్టేసుకొని ఉండింది. ఆయనను చూసినప్పుడు ఒకటే అడిగింది, అయ్యా నాకు కొంతవరకు ఈ పలానా గ్రామం వరకు నేను వెళ్తున్నాను, నేను అదే దారిలో వెళ్తున్నాను, నాకు కొంత సహాయం చేయండి, ఇదిగో మీ బండిలో నన్ను అక్కడి వరకు తీసుకెళ్ళండి బ్రతిలాడింది. బ్రతిలాడిన తర్వాత ఆ పెద్ద ఆయన చాలా జాలి కనికరం కలిగిన దయామయుడులాగా ఉన్నాడు. సరే అమ్మా వచ్చేసి నా బండిలో కూర్చో అని చెప్పేశాడు. ఇక ఆమె ఆ నెత్తి మీద ఉన్న బరువంతా అలాగనే పెట్టేసుకొని ఆమె చక్కగా బండిలో ఎక్కి కూర్చుంది. కొద్దిసేపు ముందుకు వెళ్ళాడు. ఇంకా దాదాపు మధ్యలో ఇంకొంచెం అయితే ఆ తల్లి దిగే స్థలం, అంటే వాళ్ళ గ్రామం వచ్చేస్తుంది. ఆమె దిగే స్థలం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంది. ఆయన మాట్లాడుతున్నాడు, ఈ తల్లి కూడా మాట్లాడుతుంది. మాట్లాడుతూ ఆయన సడన్ గా ఇలా వెనుకకు తిరిగి చూశాడు. వెనుకకు తిరిగి చూస్తే ఆ తల్లి కూర్చుంది, కానీ ఆమె మీద ఉన్న మూట ఏదైతే ఉందో ఆ బరువు నెత్తి మీదనే ఉండింది. ఆశ్చర్యపోయి అన్నాడు, అమ్మా నా ఎద్దుల బండి నిన్ను మోస్తాయి, నీ మీద ఉన్న బరువు ఆ మూటను కూడా మోస్తాయి, నీవెందుకు నెత్తి మీద పెట్టుకున్నావు? ఆ మూట బండ్లో పెట్టమ్మా దించి. నీకు అర్థమైంది దేని పెట్టారా? ఈనాడు చాలా మంది క్రైస్తవ జీవితాలలో, క్రైస్తవ కుటుంబాలలో మరి ముఖ్యంగా మన మీద ఉన్న భారాలు మన మీదనే ఉంచేసుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించి, ప్రభువా నా పరిస్థితిని మార్చు, నా స్థితిని మార్చు, నా అక్కర తీర్చు, నా కన్నీరు తొడువు అని మనం ప్రార్థన గట్టిగా చేసి, బలంగా చేసి, అరిచి చేసి, కేకలు చేసి, ఇంకా ఎక్కువగా విపరీతంగా సౌండ్ పెంచి చేసి మరలా ఏం చేస్తాం తెలుసండి, మరలా ఆ మూట అలాగనే పట్టుకుని వెళ్ళిపోతాం. ఈ రాత్రి కాలం ఒక మాట గుర్తుపెట్టుకుంది ఏం పెట్టారా, మీ మీద భారముగా ఉన్నదేదో నీ భారం మోయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన రెక్కల ద్వారా దేవుని పెట్టారా నీ భారాన్ని మోస్తాడు. నీ భారం ఎప్పుడైతే దేవుని చెంతకు నువ్వు అప్పగిస్తావో యు విల్ టేక్ కేర్, ఆయన చూసుకుంటాడు. అబ్రహాం అన్నాడు కదా, నాయనా గొర్రె పిల్ల మాత్రం లేదు, బలికి కట్టెలున్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ గొర్రె పిల్ల ఎక్కడ? అబ్రహాం అన్న మాట ఏంటో తెలుసా? యెహోవా ఈరే. ప్రభువు చూసుకుంటాడు. మన జీవితంలో మన మీద ఉన్న భారం ఎప్పుడైతే ప్రభు పైనకు మనం వేస్తామో, మన భారం, అందుకే నీ భారము యెహోవా మీద మోపుము, నిన్ను ఆయన ఆదుకుంటాడు దేవుని బిడ్డలారా. అందుకే రూతుతో బోయజ్ అంటున్న మాట, అమ్మా నువ్వు యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి వచ్చావు. వింటున్నారా? ఈనాడు చాలా మంది పనుల భారం కావచ్చు, మరొకటి కావచ్చు. మీరు ఒకసారి సామెతల గ్రంథంకి రండి దేవుని బిడ్డలారా. ఒక మాట మీ కొరకు నేను చదువుతాను, దయతో మీ భాగాన్ని చూడాలని నేను మనవి చేస్తున్నాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయము, దయతో మీ భాగాన్ని చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము, దేవునికి స్తోత్రం. 3వ వాక్యాన్ని నేను చదువుతున్నాను దేవుని బిడ్డలారా. 3వ వాక్యం మాత్రం, పేజ్ నంబర్ 542, సామెతల గ్రంథం 16వ అధ్యాయం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. విన్నారా ఈ మాట? నీ పనుల భారం, నీ భారమును భరించువాడు ఆయన, నీ పక్షమున కార్యము జరిగించగలిగిన దేవుడు ఆయన. నేను ప్రకటించుచున్న దేవుడు నీ భారాన్ని పంచుకునేవాడు, నీకు బదులుగా కార్యం జరిగించేవాడు. అవునండి, నీవున్న స్థానం ఆయన తీసుకున్నాడు. కాబట్టి మీరేం టెన్షన్ పడవద్దు. నీకు ఏదైతే భారంగా ఉన్నాయో ఈ భారాన్ని మోస్తూ, అది విద్య, ఉద్యోగం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, బిడ్డల భవిష్యత్తు కొరకు, ఇవన్నీ దేవుని చిత్తానికి అప్పగించేసేయండి. దేవుని చెంత నీ భారము దించి, దేవా బిడ్డలనిచ్చింది నీవే, వారి బరువు బాధ్యతలు చూసుకోవాల్సింది నీవే, నిశ్చింతంగా ఉండండి. వింటున్నారు దేని బిడ్డలారా? ఆయనే మన భారాన్ని మోయుటకు రెడీగా ఉన్నారు. నువ్వు అడుగుతూ దేవుడు పనిచేస్తాడు, నువ్వు ఆయనకు అప్పగించుకుంటే ఆయన పనిచేస్తాడు. వింటున్నారా? కాబట్టి మొట్టమొదటిగా రూతుతో బోయజ్ అంటున్నాడు, ఆయన రెక్కల క్రింద సురక్షితముగా. ఎలాంటి రెక్కలు దేవునివి? నీ భారాన్ని మోసే రెక్కలు.
వింటున్నారా? రెండవది, మీరు అదే కీర్తన గ్రంథం ఒకసారి అండి దేవుని పెట్టారా, 91వ కీర్తన. నేను మీ క్షేమం కొరకు చదువుతాను, దయతో మీ భాగాన్ని చూడాలండి. 91వ కీర్తన 4వ వాక్యము మాత్రమే నేను చదువుతున్నాను, దయతో మీ భాగాన్ని చూడాలని కోరుతున్నాను. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. విన్నారా? ఈ మాట గమనించారు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఈ మాట ఎప్పుడు గుర్తుకొస్తుందో తెలుసా? అపాయం వచ్చినప్పుడు కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందికి ఏ విధముగా చేర్చుకొనుచున్నదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగ తీసుకుంటుందో, అపాయకరమైన పరిస్థితులలో, ప్రమాదకరమైన పరిస్థితులలో ఆయన రెక్కలు దేవుని బిడ్డలారా ఇదిగో నిన్ను కప్పేస్తాయి. ప్రతి కీడు నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఇంకొక మాట మీకు చదివి వినిపించాలి ఒకసారి. నిర్గమకాండంకి రండి. ఎలా దేవుడు పని చేస్తాడు. దిక్కుతోచని పరిస్థితులలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు 14వ అధ్యాయం రండి దేవుని బిడ్డలారా. నిర్గమకాండం 430 సంవత్సరాల బానిసత్వం నుండి వారిని విడిపించిన తర్వాత వారిని మళ్ళీ శత్రువు వెంబడించాడండి. శత్రువు వెంబడించినప్పుడు జరిగిన ఒక సంగతి మీ దృష్టికి నేను తీసుకువస్తాను. 19-20 వాక్యాలు, పేజ్ నంబర్ 56, నిర్గమకాండము 14వ అధ్యాయము 19-20 వాక్యాలు. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకును ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకును ఇశ్రాయేలీయుల సేనకును నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు. ఐగుప్తీయులు ఎవరు? శత్రువులు. ఇశ్రాయేలీయులు నిబంధన ప్రజలు, దేవుని రెక్కల క్రింద సురక్షితమైన భద్రత. దేవుడు ఎలా పనిచేశాడు? పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారికి తోడుగా ఉండి నడిపించిన దేవుడు ఇశ్రాయేలీయులను తరమడానికి ఐగుప్తు శత్రువులు వారి వెనక వచ్చినప్పుడు దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? ఒక మేఘాన్ని పంపి వారి కన్నులకు చీకటి. ఆ మేఘం ఆ రాత్రంతా ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము దాటిపోయేంత వరకు సమీపించకుండా దేవుడు అడ్డుకున్నాడు. నీకు ఎదురుగా వస్తున్న, నీకు విరోధముగా రూపింపబడుతున్న ప్రతి బాణము నుండి, ఆయుధము నుండి దేవుడు నిన్ను తప్పించుటకు సమర్థుడు. ఆయన రెక్కలు ఎలా తెలుసా? ఆయన రెక్కల క్రింద మనకు భద్రత ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన రెక్కలు మనల్ని కప్పేస్తాయి, ప్రమాదము నుండి, పరిస్థితుల నుండి మనల్ని కప్పేస్తాయి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సంగతి మీరు జ్ఞాపకపరుచుకోవాలి. వింటున్నారా? మీరు చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే మన భక్తి జీవితంలో, మన ఆత్మీయ విశ్వాస జీవితంలో మనం చాలా సార్లు దేవుని రెక్కల క్రింద ఉన్నామన్న సంగతిని, ఆ సత్యాన్ని మనం తెలియకుండా మనం కలవరపడి, కంగారపడి మనం చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. వింటున్నారా? ఈ రాత్రి కాలం దేవుని బిడ్డలమైన మనం మరి ముఖ్యముగా దేవుని బిడ్డలను దేవుడు ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాడో మీరు ఒకసారి ఆలోచించండి. సొదమ గొమొర్రాలో ఉన్న లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించుటకు దొమ్మిగా వచ్చేశారు సొదమ పట్టణస్థులు, బాలురు మొదలుకొని అందరూ వచ్చేశారు. కానీ కనుమబ్బు కలగజేసి ద్వారము కనుక్కోలేకుండా ఆయన చేయగలిగాడు. అంటే అపాయములలో నుండి దేవుని బిడ్డలారా వారిని కాపాడి ప్రొటెక్ట్ చేశాడండి. 2 సంగతులు చూశాం. నీ భారం మోసే దేవుడు ఆయన, అపాయం రాకుండా కాపాడగలిగిన దేవుడు ఆయన. ఇక మూడవది మీరు గమనించండి. అదే 94వ కీర్తన మీరు చూడగలిగితే ఆయన రెక్కల క్రింద 4వ వాక్యంలోనే నీకు ఆశ్రయము, ఆశ్రయ స్థానం, ఆశ్రయము కలుగుతుంది. మీకు తెలుసా ఈ ఆశ్రయం అనే మాట? దీని భావం, దీని అర్థం, దీని తాత్పర్యం, దీని అంతరార్థం మీకు తెలుసా దీన్ని పెట్టారా? మన జీవితంలో గమనించండి, మన అద్భుతమైన మన పరిస్థితిని ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, చాలా సార్లు వాళ్ళను వీళ్ళను సమస్యలను పరిష్కరించడం కొరకు మనం ఆశ్రయిస్తూ ఉంటాం. కానీ ఈ రాత్రికాలం ప్రభు మాట్లాడుతున్న ఒక మాట, ఆయనే మన ఆశ్రయ స్థానం. ఆపత్కాలములో
నమ్ముకొనదగిన సహాయకుడు. రాజుల గ్రంథంలో ఒక మాట మీ జ్ఞాపకం వస్తుంది. దేవుని బిడ్డలారా, మీ కొరకు నేను చదువుతాను. యూదా ప్రజలు అంటే దేవుని ప్రజలు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమిచ్చేశాడు దేవుడు. కేవలం కేవలం దేవుణ్ణి ఆశ్రయించిన హేతువును బట్టి. ఈనాడు దేవుణ్ణి ఆశ్రయించు, ఆయన రెక్కలు నీ భారాన్ని మోస్తాయి, ఆయన నీకు భద్రతని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నీకు జయాన్ని కూడా దేవుడు దయచేస్తాడు. దేవుని బట్టి కేవలము దేవునిని ఆశ్రయించిన కారణాన్ని బట్టి, దేవుణ్ణి ఆశ్రయించిన కారణాన్ని బట్టి దేవుడు వారికి జయం ఇచ్చేశాడు. అద్భుతమైన జీవితం కదా. కేవలము దేవుణ్ణి ఆశ్రయించిన కారణాన్ని బట్టి దేవుడు వారికి జయం ఇచ్చేశాడు. ఈ రాత్రి ఎవరెవరినో ఆశ్రయించడం మానేసి దేవుణ్ణి ఆశ్రయించు. దేవుడు నీ జీవితంలో జయమును అనుగ్రహిస్తాడు. ఆయన జయమిచ్చువాడు. ఆయన యెహోవా నిస్సి, ఆయనే జయాన్ని దయచేస్తాడు. ఏ సమస్యలు, ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ ప్రతికూల పరిస్థితులు, వీటన్నింటిలో ఆయన జయమును అనుగ్రహించు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వింటున్నారు దేవుని బిడ్డలారా? ఇక నీ భారాన్ని మోసే దేవుడు, నీకు భద్రతనిచ్చే దేవుడు, మూడవది నీకు జయమిచ్చే దేవుడు. ఇక ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం మీరు చూడగలిగితే, ఇదిగో మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు యెహోవా యందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యం కలుగజేస్తాయి. దేవుని వాక్యం అంటుంది, ఆరోగ్యం కలిగజేసేది దేవుని రెక్కలు. నీ భారాన్ని మోసే దేవుడు, నీకు భద్రతనిచ్చే దేవుడు, నీకు జయమిచ్చే దేవుడు. అంత మాత్రమే కాదు, నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు. కుదరని రోగం ఇంకెంతకాలం? దేవుని సన్నిధికి రా, దేవుణ్ణి వేడుకో, దేవుణ్ణి ఆశ్రయించు. నీ జీవితంలో జయ జీవితం చూడగలుగుతావు. దేవుని బిడ్డ, ఈ రాత్రి కాలం ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నీవు ఆయన సన్నిధికి చేరి రాగలిగితే, ఏ విధముగా మోయబును విడిచిపెట్టి రూతు గురించి బోయేజ్ అంటున్నాడు, యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. దేవుని చెంతకు వచ్చేవారిని ఎన్నడూ త్రోసివేసేవాడు కాదమ్మా ఆయన. నువ్వు ఎక్కడి నుండి ఈ మాటలు వింటున్నావో దేవుని బిడ్డ, నీ ఉన్న పాటుగానే ఒక నిర్ణయం తీసుకో. ఆయన చెంతకు చేరి రాగలిగితే నీ బరువు, నీ భారం మోసే దేవుడు. భరించలేకపోతున్నావా? ఆలోచించలేకపోతున్నావా? ఈ నష్టం నుండి ఎలా బయటపడాలని అనుకుంటున్నావా? అయితే దేవుడు ఒక్కడే పరిష్కారం చేయగల సమర్థుడు. మూడు బారిన జీవితాలను కూడా తిరిగి చిగురింపజేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. అంతా అయిపోయింది అనుకున్నప్పుడే దేవుడు నీ పట్ల పనిచేస్తాడు. ఆశ్రయించు ఆయన్ని. 4 సంగతులు చూసాం. నీ భారం మోసేవాడు ఆయన, నీకు భద్రతనిచ్చేవాడు ఆయన, ఆయనను ఆశ్రయిస్తే నీకు జయం ఇచ్చేవాడు. 4వది నీకు ఆరోగ్య ప్రదాత ఆయన, పరమ వైద్యుడండి ఆయన. దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తే అది ఎప్పుడు, దేవుడు ఒక వ్యక్తిని స్వస్థపరిస్తే అది ఎప్పుడు స్వస్థతగానే ఉంటుంది. బిడ్డలారా, నేను ఒక మాట చెప్పిన, దేవుడు బాగు చేయకపోతే ఈ లోకంలో ఎవరు మనల్ని బాగు చేయలేరు. ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఆయన. కాబట్టి ఈ రాత్రి కాలం ఇంత అద్భుతమైన దేవుని చెంతకు రావడం ఇది మన భాగ్యం. వస్తావా? ఆశ్రయిస్తావా? ఆయన బహుమానం ఇస్తాడు, జయమిస్తాడు, భద్రతనిస్తాడు, నీ భారం మోస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. ఇంత గొప్ప దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఏమి కోరడు. దేవుడు ఏమి ఆశించి చేసేవాడు కాదు. నీవు ఆయన చెంతకు రావడమే నీ విజయానికి తొలిమెట్టు, నీ ఆశీర్వాదానికి తొలిమెట్టు. నీ జీవితం మార్చబడుతుంది. మోడుబారిన రూతు జీవితం దేవుడు తిరిగి మనుగడలోనికి తీసుకొని రాలేదా? దేవుడు అంత గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడండి. ఈ రాత్రి ఈ మాటలు నమ్ముచున్నావా? అయితే నువ్వు ఉన్న బలంగా ఉన్న చోటునే దేవుని సన్నిధిలోనే నేను ఉంటానిగా, దేవుని చెంతకే నేను చేరి వస్తాను. ఏ విధముగా రూతు మోయబును విడిచిపెట్టి, కన్న తల్లిదండ్రుల సొంత జన్మభూమిని విడిచిపెట్టి దేవుని కొరకే అడుగులు ముందుకు వేసింది కదా, తాను తీసుకున్న నిర్ణయం చరిత్రలో మిగిలిపోయింది. ఈనాడు నీవు అలాంటి ఒక నిర్ణయం చేయగలిగితే
ఆ దేవుడే ఇంకా పనిచేస్తున్నాడు. ఆ దేవుడే ఇంకా నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం కూడా అంతకంటే గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, చిగురిస్తాడు. నీ జీవితాన్ని చిగురింప చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. నమ్ముతున్నావా? నమ్మినట్లయితే తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, ఈ రాత్రి కాలం కూడా మాతో తేటగా, సూటిగా, స్పష్టముగా రూతు జీవితాన్ని మా ముందు ఉంచి మాట్లాడావు ప్రభా. నీ రెక్కల క్రిందనే కదా మాకు భద్రత, మా భారమును మోసేది నీవే కదా అయ్యా. నీకు స్తోత్రాలు. ఇంతవరకు తేటగా, సూటిగా, స్పష్టముగా మాట్లాడిన నీ శ్రేష్టమైన మాటల కొరకు స్తోత్రాలు ప్రభా. దీవించండి. ఎంతమంది అయితే నీ మాటలు విని నమ్మి విశ్వాసంతో ప్రభా నీ కొరకు ఎదురు చూస్తున్నారో అట్టి బిడ్డలను నీ కృపలో జ్ఞాపకపరుచుకోండి. పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి. మోడు బారిన జీవితాలను ప్రభా తండ్రి చిగురింప చేయగలిగిన సమర్థుడు నాయన. బిడ్డల జీవితాలను నిలబెట్టండి. నీ కొరకు గొప్ప సాక్షులుగా వాడుకొని బలమైన సాక్ష్యాలు మేము కన్నులారా చూచుటకు మీరు సహాయం చేయమని ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగించుకుంటున్నాం. ప్రతి బంధకం నుండి విడిపించి సాక్షులుగా నిలుపుకొనమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవునైన సహవాసము, సంరక్షణ, పోషణ, సకల దీవెనలు ఈ రాత్రికాల ఉపవాస కూటంలోనికి చేరవచ్చిన పరిశుద్ధులందరికీ, సంఘమంతరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నీడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.